ఆమెకు ఛాయా అనే పేరు పెడుతుంది. ఛాయా అంటే నీడ అని అర్థం. ఛాయాదేవితో నువ్వు సూర్యుడి భార్యలాగా నా స్థానంలో ఉంటూ ఆయనకు అలాగే నా కుమారుడు అయిన యముడికి సేవలు చేస్తూ వారికి ఏ అవసరం ఉన్నా అది నువ్వు తీర్చు అని చెబుతుంది. అలాగే నేను ఇలా అడవికి తపస్సు చేయడానికి వెళుతున్న విషయము సూర్యదేవుడికి చెప్పవద్దు అని ఆజ్ఞాపిస్తుంది. అలా సంజనాదేవి తపస్సు చేస్తూ ఉంటుంది. ఆ రోజు నుండి సూర్యదేవుడి భార్యగా ఛాయాదేవి నటిస్తూ ఉంటుంది. ఒకానొక సమయంలో ఛాయాదేవిని చూసి సూర్యుడు ఆగలేక ఆమె దగ్గరికి వెళ్లి, దేవి నీకు అంగీకారం అయితే ఈ రోజు మనం శృంగారం చేసుకుందామా అని అనగా ఛాయాదేవి కూడా సరే అని అంగీకరిస్తుంది. అలా వారు ఇద్దరు శృంగారం చేసుకుంటారు. వీరి కలయిక ద్వారా శనిదేవుడు జన్మిస్తాడు. శనిదేవుడు నల్లగా ఉంటాడు. శనిదేవుడి శరీరం నుండి నల్లటి వెలుగు వస్తూ దురదృష్టం ఎత్తి కొడుతూ ఉంటుంది. అప్పుడే పుట్టిన శనిదేవుడిని సూర్యదేవుడు చూడగానే కోపంతో ఊగిపోతూ రెచ్చిపోతూ సూర్యదేవుడు తెల్లగా ఎంతో అందంగా ఉంటాడు. శనిదేవుడు నల్లగా